గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ అన్ఎంప్లాయీ. ఇవాళ నిరుద్యోగ సమస్యకి గ్రోత్కి ఎక్కడ ఆటంకాలు ఉండట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విపరీతంగా తయారైపోతున్నారు. మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పనంటే ఇది నిజంగా అసాధ్యం అని చెప్పుకోవాలి. అందుకని ఏంటంటే కానీ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా మనకి ఎన్నో రకాల అవకాశాలు ఇస్తున్నాయి. కానీ అవకాశాలని మనం గుర్తించి ఉపయోగించుకోలేక ఎంతకాడికి నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడడంతో అమూల్యమైన కాలాన్ని నాశనం చేసుకుంటున్నాము. తర్వాత మన తల్లిదండ్రుల యొక్క మనీని దుర్వినియోగం చేస్తున్నాం అనిపిస్తుంది. అందిపుచ్చుకున్న అవకాశాన్ని వాడుకోగలిగితే నిజంగా మీరు తెలివిగల వాళ్ళు అవుతారు. మీకు ఒక లైఫ్లో ఒక మంచి బాట దొరుకుతుంది, మీకు రిలీఫ్ దొరుకుతుంది. అటువంటిదే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు ఇప్పుడు అందరూ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఇదివరకు ఎట్లా ఉండేదంటే కొద్ది మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఒకప్పుడు 3.5 3.25 ఉండేది ఏది మన పాపులేషన్లో. ఇవాళ 5.35 5.4కి వచ్చింది. అది కూడా మీరు 140 crores పాపులేషన్ ఉన్న మన ఇండియాలో 5% అంటే ఏం లెక్క అవుతుంది అంటే దాదాపు 6-7 కోట్లు. అంటే ఈ 140 కోట్లు అనుకుంటే 6-7 కోట్లు అది ఏం లెక్క అన్నట్టు కాదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంటు అందరినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో తీసుకొద్దామనే ఆలోచనతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇవాళ ఎలా అయిపోయిందంటే సరే మొన్న ఒక అవకాశం వచ్చింది. మొన్న కాదు 4-5 సంవత్సరాల క్రితం ఒక అవకాశం వచ్చింది. ఎటువంటి అవకాశం? ఇవాళ కనుక మీరు మీ శాలరీ వల్ల కానీ లేకపోతే కాంట్రాక్ట్ వల్ల కానీ ప్రొఫెషనల్ వల్ల కానీ ఏదన్నా మీకు టీడీఎస్ కట్ అయి ఉంటే అది ఎక్సెస్ అని మీరు భావిస్తే ఆ దిశగా మీరు ఒక అకౌంట్ స్టేట్మెంట్ తయారు చేసి దాన్ని రిటర్న్ రూపంలో మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే మీరు ఎక్సెస్ అనుకున్న అమౌంట్ మీకు వాపసు వస్తుందనేది తెలిసింది. కానీ దీన్ని ఎలా ఉపయోగించుకున్నారంటే ఇది ఒక ఆయుధంగా వాడుకుని మంచి ఛాన్స్ దొరికింది అనుకుని ఏమాత్రం నాలెడ్జ్ని పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో 4 రోజులు ఎక్కడో ఒక ఆడిటర్ దగ్గర పనిచేసో లేకపోతే నలుగురితోటి ఇదే కదా మనం చేసేది ఏముందో ఫిల్ ఇన్ ది బ్లాంక్సే కదా. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎక్కడ కూడా ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ఇవ్వక్కర్లేని పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే ఫైల్ చేసేసి నెమ్మదిగా ఎట్లా అయింది. మొదట్లోనేమో మీకు రిఫండ్ వస్తుందని చెప్పేవాళ్ళు. సరే ఎంత వస్తుందని తీసుకున్నారు. రెండోసారి మరి నాకు ఒక 40,000 రిఫండ్ వచ్చింది, మీరు అంతకంటే ఎక్కువ ఇప్పించగలిగితే మీకు ఫైల్ ఇస్తానంటాం. అలా ఆఖరికి ఎంత అయిపోయిందంటే మీకు ఎంత రిఫండ్ కావాలని స్టేజ్కి దిగజారిపోవడం అయిపోయింది. నేను ఎన్నో రకాలుగా ప్రతి సంవత్సరం వీడియోల ద్వారా ఇద్దరిని హెచ్చరించడం జరిగింది. మీరేదో రిఫండ్కి ఆశపడి మీరు కాని పని చేస్తున్నారు. ఏదో ఒక రోజున ఇది బయటపడుతుంది. గవర్నమెంట్ తేలిగ్గా కళ్ళు మూసుకుని ఉండదు. ఆ రోజున మీరు కట్టలేనంత పెనాల్టీసు మీరు తిన్న మొత్తం డబుల్ ట్రిబుల్ కట్టాల్సి వస్తుందన్న ఎవరు కేర్ చేయలేదు. నన్ను విపరీతంగా ట్రోల్ కూడా చేశారు ఉన్నారా. అట్లనే ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళు మీరు ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. మీరు దీన్ని కాస్త నాలెడ్జ్ పెంచుకోండి. రైట్ రూట్లో మీరు ఫైల్ చేసి క్లయింట్కి సహాయం చేయండి, వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీసుకోండి అంటే ఎవరు కూడా దానికి మొగ్గు చూపలే. కారణం ఏంటంటే రైట్ వేలో ఫైల్ చేస్తే వాళ్ళకి వచ్చే డబ్బులు ఏముండవు. వాళ్ళు కమిషన్కి ఆశపడ్డారు, కమిషన్కే వీళ్ళు కూడా ఇచ్చినాం కదా రేపు. కానీ ఇవాళ ముప్పు వచ్చింది ఏంటంటే ఇవాళ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితంది మీకు నోటీస్ ఇచ్చి ఫైల్ చేయించుకోవచ్చు. అది కాకుండా ఇవాళ 10 సంవత్సరాలు పైబడ్డది కూడా మీకు నోటీస్ వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. మీరు అన్ని రకాలుగా కెలుగుతున్నారు. ఫైల్ చేయని వాళ్ళని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేశారు. మీరు ఏదో కారణంతో నాకు ఇన్కమ్ లేదనే కారణం, నేను మొత్తం టీడీఎస్ కట్టేశాను, నేను కట్టాల్సిన ట్యాక్స్ మొత్తం కట్టాను కాబట్టి వెర్ ఇస్ ద నీడ్ టు ఫైల్ మై ఇన్కమ్ ట్యాక్స్ అనేది అలా కొంతమంది మానేశారు, కొంతమంది తెలియక మానేశారు. కొంతమంది ఆడిటర్ గారికి ఇచ్చి ₹2 కూడా దండగా మనకి అవసరమే ఉంది, మనం కట్టాల్సిన అవసరం లేదు, మనకు అసలు ఇన్కమే లేదు, ఇలా రకరకాలుగా చేస్తూ పోతున్నారు. కానీ
ఇన్కమ్ లేకపోయినా చేసేది మాత్రం లక్షల కొలిది కోట్ల కొలిది ట్రాన్సాక్షన్ చేశారు, ప్రాపర్టీస్ కొన్నారు, చిట్ ఫండ్లు కట్టారు, పిల్లల చదువుల కోసం డొనేషన్లు కట్టారు, పిల్లలను ఫారెన్ పంపించారు, ఎన్నెన్నో కథలు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడైతే పాన్ నెంబర్ ఇన్వాల్వ్ అయి ఉందో అన్ని చోట్ల కూడా మీరు నోటిఫై అయిపోయారు. నోటిఫై అయిపోవడం వల్ల ఇవాళ అన్నీ కూడా స్కాన్ చేసి మీ ముందు పెడుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఈ డబ్బులు ఎక్కడి, ఈ డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, అన్ని రకాలు అసలు తట్టుకోలేని ప్రశ్నలు ఇవాళ సంధించబడుతున్నాయి. ఇవాళ పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఎన్ని లక్షల రిటర్న్లు ఫైల్ అయినాయో అన్ని లక్షలకి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే దీంట్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎందుకంటే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్కడా కూడా మనం ఫైల్ చేసి రిఫండ్స్ కోసం ఫైల్ చేయలేదు కాబట్టి ఇవాళ మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫైల్ చేయండి అని అంటున్నారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నవాళ్ళు అయితే ఫైల్ చేస్తారు, లేని వాళ్ళు సైలెంట్ అవుతారు. ఎప్పుడైతే సైలెంట్ అయ్యారో ఆ టైం ప్రకారం కనుక మీరు స్పందించకపోతే రెస్పాండ్ కానప్పుడు ఏం చేస్తారు, బెస్ట్ జడ్జిమెంటు లో ప్రకారం అసెస్మెంట్ చేసేసి మేము అనుమానించిందే నిజమో, మీరు తప్పుడు రిటర్న్ ద్వారా మీరు రిఫండ్ తీసేసుకున్నారు కాబట్టి ఇంత పెనాల్టీ వేస్తున్నాము అని చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. నిజంగా అతను పద్ధతిలో ఉన్నట్టయితేనేమో శుభ్రంగా హాయిగా నోటీస్కి రిప్లై ఇస్తాడు, ఎస్కేప్. చూడండి, మంచివాడైనా చెడ్డవాడైనా మళ్ళీ వాళ్ళు ఒక ఆడిటర్ని పట్టుకుని, ఆడిటర్ని కూడా ఎలా పట్టుకుంటారు, రిఫండ్ ఇచ్చిన ఆడిటర్ని పట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే అతనికి ఆ నోటీస్ ఆన్సర్ చేయడం కూడా తెలుసో తెలీదో లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఏదైనా సరైన సమర్థుల్ని, ఎక్స్పీరియన్స్ని, కన్విన్సింగ్ చేయగలిగిన ఆడిటర్ని ఎవరినో పట్టుకుంటారు, వాడి ద్వారా రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. వాళ్ళు ఉట్టిగా ఎవరూ ఫైల్ చేయరు కదా, ₹4 తీసుకునే ఫైల్ చేస్తారు, కానీ ఎవరు కూడా ఫైల్ చేయరు. అంటే ఇంత రిస్క్ ఆ రోజున రిఫండ్ వస్తే ఎంజాయ్ చేశారు. ఇవాళ అదే రిఫండ్ని మళ్ళీ తిరిగి కట్టాలంటే చిన్న విషయం కాదు. అందులో ఏమవుతుంది, 1 సంవత్సరం కాదు, ఇష్టం వచ్చిన 2 సంవత్సరాలు నోటీసులు ఇస్తున్నారు. ఒకసారి కనుక మీరు డిఫాల్ట్ అయితే, బెస్ట్ జడ్జిమెంట్లో మీకు అసెస్మెంట్ అయితే వెనక్కి ఎంత దూరమైనా పోవచ్చు. ప్రయర్ పర్మిషన్ తీసుకుంటారు, మీకు నోటీసులు ఇష్యూ చేస్తే ఒక్కదానికి కూడా మీరు ఆన్సర్ చేయలేరు. రోజు టెన్షన్తో బతకాల్సిన పొజిషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవాళ నాకున్న 48 సంవత్సరాల అనుభవం, 48 సంవత్సరాల అనుభవం ఏంటంటే 77లో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేశాను, ఎప్పుడూ అడ్వైజ్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఎవరిని మిస్గైడ్ చేయలేదు, ఎక్కడ ప్రాక్టీస్ కోసం ప్రాకులాడలేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే 15 రోజులు మీకు ట్రైనింగ్ ఇస్తాను. ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఏదో దానికి లీగల్గా యాక్ట్ ప్రకారం ఆ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా, సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి గత ఇన్ని సంవత్సరాలుగా నేను ఫైల్ చేసిన కాపీస్ ఉంటాయి, రకరకాల శాలరీస్ ఉంటాయి, హౌస్ ప్రాపర్టీ ఉంటాయి, క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజున అదే ధీమాతోటి ఇవాళ కనుక ఏవో ప్రాంతంలో అయినా పర్వాలేదు, హైదరాబాద్లోనే ఇవాళ 10,000 మంది ప్రాక్టీస్ సెటప్ చేయడానికి స్కోప్ హైదరాబాద్లో ఉంది. మీరు నమ్మిన నమ్మకపోయినా 10,000 మెంబర్స్ స్కోప్ ఉంది అలా. ఎందుకంటే ఇవాళ అందరికీ నోటీసులు వచ్చినప్పుడు ఇవాళ ఉన్న ఆడిటర్స్ ఎవరూ సరిపోరండి, ఎందుకంటే ఎవరికి ఆ టైం ఉండదు. కాబట్టి ఏంటంటే 10,000 మెంబర్స్కి ఈ రోజున స్కోప్ ఉంది, ఈ రోజున వ్యాక్యూమ్ ఉంది. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. మరి ప్రాక్టీస్ చేయడం 15 రోజుల్లో నేర్చుకున్నంత మాత్రాన ప్రాక్టీస్ చేయగలుగుతాం మాస్టర్ అంటే చేయలేరు మీరు, అది కూడా చెప్పేస్తున్నాను నేను. కానీ అందుకని ఏంటంటే మీకు 1 సంవత్సరం పాటు మీకు బ్యాక్ అండ్ సపోర్ట్, మీరు ఎటువంటి ఫైల్ అయినా తీసుకున్నది, నోటీసా లేకపోతే కాంపిటీషనా ఏదైనా కానివ్వండి, ఏది అయినా సరే రిప్లైని మీ చేత తయారు చేస్తాము, మీ చేత ఫైల్ చేయిస్తాము. హ్యాపీగా మీరు 1 సంవత్సరం పాటు మాతో బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మీరు ప్రవర్తించిన రోజున నెక్స్ట్ ఇయర్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఏంటంటే మంచి ఒక ప్రెస్టీజియస్ ప్రివిలేజ్డ్ జాబ్ మీరు చేసినట్టు అవుతుంది. ఇవాళ జాబుల కోసం ఎదురు చూసి ఉన్న నాలెడ్జ్ని కూడా నాశనం చేసుకోవడం కంటే ఉన్న అవకాశాన్ని, మన కళ్ళ ముందుకు వచ్చిన అవకాశాన్ని వాడుకోగలిగితే మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని మీకు ఆ సపోర్ట్ ఇస్తాను. కేవలం 15 రోజులు. 15 రోజుల్లో విత్ డాక్యుమెంట్స్, నోటీసులు ఎలా ఉంటాయి, నోటీసులకు మనం ఏ విధంగా రిప్లై ఇస్తే మనం బయటకు వస్తాము, తర్వాత మనం ఇప్పుడు ఇంత క్రైసిస్లో కూడా రిఫండ్ ఎలా క్లెయిమ్ చేయొచ్చు, రిఫండ్ని మనం ఇప్పించవచ్చు. ఎందుకంటే మనకి ఇచ్చే ఫీజులు వాళ్ళకి రిఫండ్ ద్వారానే అడ్జస్ట్ అయిపోద్ది. ఎవరికి రిఫండ్ రాకుండా ఎవరిని
ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదు. ఈవెన్ టుడే ఆల్సో ద పార్టీస్ గాట్ ఛాన్స్ టు గెట్ ఏ రిఫండ్. సో అంత ఛాన్సు ఎలా వస్తుంది అనేది కూడా ప్రాక్టికల్గానే చెప్తాను. కంప్లీట్ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ ఫైల్డ్ కాపీస్ ఉంటాయి కాబట్టి దీనికోసం ప్రత్యేకించి నేను ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ తేవనవసరం లేదు. నా డాక్యుమెంట్స్ సరిపోద్ది కాబట్టి మీరు హాయిగా 15 రోజుల వితిన్ 15 days నాన్ లోకల్ అయినా వచ్చి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఈజీగా మీరు దీంట్లో ప్రాక్టీస్, ఎందుకంటే ఇంకోటి గమ్మత్తు చూసుకోండి, జూన్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేది. జూన్ నుంచి స్టార్ట్ అయితే జూన్ 15 వరకు నెమ్మదిగా ఉండేది, అక్కడి నుంచి కొంచెం స్పీడ్ అయ్యేది. ఎందుకంటే జూలై 31 శాలరీస్ వాళ్ళకి డ్యూ డేటు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మే నుంచే స్టార్ట్ అయ్యేటట్టు ఉందని, ఎందుకంటే ఎవరి కాలికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నోటీసులు బాధ భరించలేకపోతున్నారు. ఎందుకు మంచిది అనుకుని ఒక మంచి కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయగలిగిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా ఫైలింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే మా ఫైలింగ్లు అప్పుడే స్టార్ట్ అయినాయి, మేము మొదలుపెట్టాం కూడా. ఎందుకంటే దాన్ని బట్టి ఏంటంటే మీకు ఇమ్మీడియట్గా మీరు లైన్లోకి రావడానికి 100% ఉంది. 10,000 members ఇన్ హైదరాబాద్ కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ప్రాక్టీస్. గ్యారంటీ, నమ్మకంతో ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు. కాబట్టి ఏంటంటే అతి తొందరలో క్లాసులు స్టార్ట్ అవుతాయి. మరొక వీడియోలో మీరు 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 మీ స్పందన బట్టి మరొక వీడియోలో ఖచ్చితంగా డేటు, వెన్యూ అన్నీ నేను చెప్తాను. దాని ప్రకారం ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఎందుకంటే మీరు బీకామ్ పాస్ అయినా, ఎంబీఏ పాస్ అయినా, ఈవెన్ ఇంజనీరింగ్ పాస్ అయినా, లేకపోతే సిఏ డిస్కంటిన్యూడ్ అయినా కూడా ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్. ఇలా సిఏ డిస్కంటిన్యూ అయ్యి ఎక్కడో ఏదో అకౌంటెంట్గా పనిచేయడానికంటే ఇవాళ ప్రెస్టేజియస్ ఏ ఉద్దేశంతో అయితే మీరు సిఏ చేశారో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి సరైన సహకారం నేను మీకు అందిస్తాను. కాబట్టి నా ఏజ్కి నా ఎక్స్పీరియన్స్ మీకు 100% ఉపయోగపడుతుందని చెప్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్ విత్ మై ట్రైనింగ్, you can share this to your friends and you can subscribe my channel to get more notifications related to the matter. Thank you very much. Good day.